హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నైతే బిగ్ బాస్ రీయూనియన్ అంటూ తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 అయితే అందరూ కూడా ఏకమయ్యి బిగ్ బాస్ రీయూనియన్ అంటూ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు స్టార్ మేనేజ్మెంట్. ఆ వీడియోలో అయితే అమర్దీప్ చౌదరి హౌస్ మేట్స్ అందరూ కూడా బిగ్ బాస్ ఈవెంట్లో కూడా అందరూ ఆడుకున్నారు అనేది చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా శ్రీముఖి యాంకరింగ్ అయితే అదృష్టం అని చెప్పొచ్చు. తనైతే ఎవరైతే కెప్టెన్ అవ్వకుండా ఉంటారో వాళ్ళందరూ రండి, మేము ఒక గేమ్ కనెక్ట్ చేస్తాను, కనీసం ఈ బీబీ ఉత్సవం ప్రోగ్రాంలో అయినా సరే మీరు కెప్టెన్ అయ్యే అవకాశం నేను ఇస్తాను అని చెప్పి తను చెప్పినప్పుడు ఎవరైతే కెప్టెన్ అవ్వకుండా టేస్ట్ తేజ, శుభశ్రీ, అలానే అశ్విని అందరూ కూడా వెళ్తారనమాట. అందులో భాగంగా వెంటనే శ్రీముఖి ఉండేసి అమర్ నువ్వు కూడా రారా, నువ్వు సెలెక్టెడ్ కెప్టెన్ కదా, నువ్వు కూడా రా అని చెప్పినప్పుడు అందరూ కూడా అక్కడ ఫన్ అవుతుందన్నమాట. వెంటనే శివాజీ గారు నడుతుంది. శివాజీ గారు మీరు చెప్పండి, మీరు అందరూ ఎవరు కెప్టెన్ అవుతారు అని తను చెప్పినప్పుడు వెంటనే శివాజీ అన్న నాకైతే అమర్గాడు అవుతాడమ్మా, అవ్వాలని కోరుకుంటున్నాను అని తను చెప్తారనమాట. సో గేమ్లో ఇక్కడ ఫన్ ఏంటంటే తను ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అయిపోతాడు. స్టిక్ టాస్క్ అనమాట. స్టిక్ అయితే ఒకరి స్టిక్ ఒకరు కింద పడకుండా పట్టుకోవాలి. అందులో ఫస్ట్ రౌండ్లోనే అమర్దీప్ చౌదరి అవుట్ అయిపోతాడు. వెంటనే అర్జున్ అన్న ఉండేసి అర్జున్ అరే అమర్ నువ్వు ఫౌల్ గేమ్ ఆడుకోకుండా ఫస్ట్ టైం రాని జీవితంలో ఈ విధంగానే ఓడిపోయినా సరే ఫౌల్ గేమ్ ఆడుకోకుండా ఆడావు అంటూ ఫన్ క్రియేట్ చేస్తారు. అమర్ని అయితే ఒక ఆట ఆడుకున్నారు అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ హౌస్లో ఎన్నో ఫౌల్ గేమ్స్ ఆడిన అమర్దీప్ చౌదరి బయట కూడా ఫౌల్ గేమర్ అంటూ ఒక ముద్ర పెట్టుకుని ఎంతో నెగిటివిటీకి గురయ్యాడు. ఈ నేపథ్యంలో మన అశ్విన్ ఎవరైతే అర్జునన్ ఉన్నాడో ఆ విధంగా చెప్పడము కొంతవరకు పర్సనల్గా అనిపించినా సరే కానీ షో కాబట్టి సరదాగా తీసుకున్నారు. ఏది ఏమైనా సరే అమ్మది చదివిన ఒక ఆట ఆడుకున్నారు అని చెప్పుకోవచ్చు. అలానే అందరూ కూడా ఒకరినొకరు గిఫ్ట్స్ కూడా ఇచ్చుకున్నారు. అందులో భాగంగా మన శోభా శెట్టి అయితే నాగార్జున గారి ఇచ్చిన టీషర్ట్ని అమర్కి తిరిగి ఇచ్చేసింది అనమాట. ఎందుకంటే నువ్వు ఆ రోజు అడిగావు, నాగార్జున గారు ఇవ్వలేదు, సో నాకు ఇచ్చిన టీషర్ట్ నీకు ఇస్తున్నాను అంటూ తన టీషర్ట్ ఇవ్వడము, అమర్దీప్ గారు ఎంతో హ్యాపీతో ఆ టీషర్ట్ వేసుకోవడము అందరినీ కూడా ఆకట్టుకుంది అని చెప్పుకోవచ్చు. అలానే రతిక రోసు, పల్లవి ప్రసాద్ ఇద్దరు కూడా హక్ చేసుకుని ఇద్దరు కూడా క్షమాపణ కూడా చెప్పుకున్నారు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం రతిక రోసు అలానే మన పల్లవి ప్రసాద్ ఇద్దరు కూడా బీబీ ఉత్సవంలో కలుసుకోవడం అనమాట. ఇద్దరు కూడా వచ్చిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. అలానే ప్రిన్స్ యావర్, దాని తర్వాత నైని పవన్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, నైని పవన్ ఎమోషనల్ ఫాదర్ యాక్ట్ అన్నీ కూడా చాలా అయితే బాగుంటాయి అనమాట. ప్రతి ఒక్కరు కూడా తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 మంచిగా హిట్ అయింది కాబట్టి సీజన్ 7లో ఉన్నటువంటి బోలే గారు, నైని పవన్ గారిని తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఓటీటీలో రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా మ్యాక్సిమం పచ్చజెండా ఊపారు అని అయితే ఇన్ఫర్మేషన్. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.